పాట పాట కోసమే అయితే అది కేవలం మాటల మూట అవుతుంది. అదే పాట కథను ముందుకు నడిపిస్తే అది ముత్యాల పేట అవుతుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం కోసం అలాంటి పాటనే రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో ఆ పాటలోని సాహిత్యానికి ప్రాణాలు పొదిగారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ పాటని ఇప్పుడు కూడా మీరే పాడతారు అని నేను చెప్పేస్తున్నాను సార్. నేను పొదగడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. घल 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 घलन घलन घल 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 घलन घलन घल 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 ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చేయందిల్చి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మగాణి ముంగిట పెట్టే ముక్కే ప్రేమంటే घल 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 घलन घलन घल 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 घलन घलन घल 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 ఎప్పుడు మొదలైందో తెలుపగలదేది ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరిపై రై ఎదిగే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే घल 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 घलन घलन घल 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 घलन घलन घल 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 మండే కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటీ చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే తడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా घल 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 घलन घलन घल 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 घलन घलन घल 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 సాహిత్యానికి ట్యూన్ చేశారో ట్యూన్కి సాహిత్యం రాశారో తెలియదు కానీ సార్ విన్నంత సింపుల్గా అయితే ఆ పాట పాడడం అంత సింపుల్ విషయం అని నేను అనుకోను. లెట్ us కాంప్లిమెంట్ ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్. ఎప్పుడు అవకాశం దొరికినా మామూలుగా జరిగే కమర్షియల్ సినిమాల్లో కూడా ఒక మంచి సందర్భం వస్తే మంచి మాధుర్య ప్రధానమైన సాహిత్య ప్రధానమైన పాటలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అతను కూడా మణిశర్మలాగా చాలా మంచి పాటలు చేశారు. లెట్ us కాంప్లిమెంట్ హిమ్ ఫస్ట్. ఇది ట్యూన్ చేసిన తర్వాత రాసింది అని అర్థమవుతుంది నాకు. సీతారామ శాస్త్రి వాడు అసలు ప్రేమంటే అన్నదే మాట. ఎంత అద్భుతమైన సినిమా అండి. ఫస్ట్ సినిమా అబ్బాయి ప్రభుదేవ ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది. ప్రభుదేవ ఫస్ట్ సినిమా యాక్ట్ చేసిన అందులో తండ్రిగా యాక్ట్ చేసే అవకాశం నాకు దొరికింది. ప్రభుదేవతో కలిసి డాన్స్ చేసే అవకాశం నాకు దొరికింది. ఈ సినిమాలో ఈ మంచి పాట పాడే అవకాశం దొరికింది. ఎంత గొప్పగా తీశాడు ఈ సినిమా. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఆ సినిమా చాలా గుండె తడిని చూపించేటటువంటి సినిమా. అందుకనే రాశాడు, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అని. తడిగానం ఎంత గొప్ప ఎక్స్పెరిమెంట్. తడిగానం అంటే ఆర్ద్రమైనటువంటి గానం అని. చాలా అతను సిరివెన్నెల్లో రాసిన పాట ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా అన్నాడు. ఎంత గొప్ప థాట్. అలాగే ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపుగలగ తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపుగల తేదీ ఏది? అమ్మ కడుపులో బీజం పడినప్పుడు ఎప్పుడు అది పిండం అవుతుందనేది ఎవరికి తెలియదు. వెన్ వన్స్ ది సిగ్నల్స్ ఆర్ నోన్, 9 నెలల్లో అబ్బాయో అమ్మాయో బయటకు వస్తారని. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపుగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? అలాగే ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే, ప్రేమంటే ఏమని చెప్పే గనక మాట ఉంటే ఆ మాటకి ప్రేమంటే అర్థం తెలుస్తుందా? ఆ మాటకు తెలియదు. ఇట్ కెన్ సే వాట్ ఈస్ లవ్. అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. సందర్భాన్ని బట్టి ఆత్రేయ గారు చెప్పారు, సుందరరామూర్తి గారు చెప్పారు, ఆరుద్ర గారు చెప్పారు, అందరూ చెప్పారు. కానీ ఈ పాటలో చాలా డీప్గా చాలా స్పష్టంగా ప్రేమ అంటే ఏంటి అసలు. ఫస్ట్ లైన్ ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం అంట ప్రేమ అంటే. వడగాలంటే ఎవరన్నా భయపడతారు ముందు ఆ వేడికి. ఆకాశం తాకేలా గనక వడగాలి వీస్తే అదే ఆహ్వానం ప్రేమంటే. ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, ఆర్ద్ర గీతం ప్రేమంటే. దట్స్ లవ్. అందుకని ఇంకా ఆ అక్షరం వాల్యూ తెలిసిన మీ అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి పాటలు మీ ముందు మేము ప్రజెంట్ చేయగలుగుతున్నాం. థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు స్వరాభిషేక్. గాడ్ బ్లెస్ యూ.